ఎందుకు లోపలికి ఎందుకండి? లోపలికి ఎందుకు? లోపలికి ఎందుకు బండి? ఎందుకంటున్నా? మీరే కూర్చోండి బయట. బయట మీరే కూర్చోండి. గేట్ తీయాల్సిన అవసరం ఏముంది? లేదు కదా. నీళ్ళు ఏడన్నా పెట్టుకోండి మంచిగా. మీరు ఖాళీ కూర్చున్నారని విషయం చెప్తానండి. మీరు ఖాళీకి కూర్చున్నారనో మేమేమో అంటలేదు. ఇప్పుడు ఒక మానవతా కోణంలో మాట్లాడమంటున్నాం మిమ్మల్ని కూడా. మేము మానవతా కోణంతో మాట్లాడుతున్నాం. 9 రోజుల్లో పట్టుకోలేకపోయారు. 9 రోజుల్లో ఒక పిల్లవాడిని పట్టుకోలేకపోయిన దినస్థితిలో మన పోలీస్ వ్యవస్థ ఉంది. అంతేనా? 9 రోజుల్లో ఒక పిల్లవాడిని పట్టుకోలేని దినస్థితిలో మన పోలీస్ వ్యవస్థ ఉంది. అంతేగాని అంతే కదా. ఇప్పుడు మిమ్మల్ని పంపించింది ఎవరు? మన్మథరావు సార్. ఓకే. ఆయన ఎక్కడున్నారు? ఓకే. ఏరియాలో ఉన్నారు? మీకు కమ్యూనికేషన్ వస్తుంది అన్నారుగా, ఎవరు కమ్యూనికేట్ చేస్తున్నారు? ఇప్పుడు ఏంది అక్కడ అసలు అంటే అర్థం కాల. అంటే ఇప్పుడు ఆ పేరెంట్స్ ని పిల్లల్ని బయటకు వెళ్ళనీయమని మీరు అంటున్నారు మా వాళ్ళు. నేను ఎందుకంటాం, వాళ్ళ పేరెంట్స్ అంటున్నారు. మేము మీడియా వాళ్ళం అండి. మేము మీడియా వాళ్ళం. ఓకే, మీడియా వాళ్ళం. పేరెంట్స్ పంపించమంటున్నారు. మాకు ఒక న్యాయం జరిగే వరకు, ప్రిన్సిపల్ వచ్చి చెప్పే వరకు మేము నుంచి కదలం అంటున్నారు. మీ వాయిస్ ఏంటి? మీ వర్షన్ ఏంటి? మీరు వాళ్ళని పోలీసులు లోపల ఎట్లా ఉంటారు, మీరు కూడా బయట ఉండండి అని మీరు అంటున్నారంటే. పోలీసులు లోపల ఉన్నారని మేము ఎట్లా అని అనలేదు. నేనేమన్నా అంటే పోలీసు వాళ్ళ వెహికల్ లోపలికి తీసుకెళ్తా అంటే, ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, పేరెంట్స్ లోపలికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? పోలీస్ వెహికల్ తీసుకెళ్ళి ఒక్కొక్కరిని బయటికి తెస్తారో మాకు అనుమానంగా ఉంది, వద్దు అని చెప్తున్నారు వాళ్ళు. మీ పోలీస్ వెహికల్ బయట ఉన్నా లోపల ఉన్నా, పోలీస్ వెహికల్ బయట ఉన్నా లోపల ఉన్నా నష్టం లేదు కదండి. మీ సారే మాట్లాడుతున్నారు. పోలీస్ వెహికల్ బయట ఉందా లోపల ఉందా అని మాకు ఎక్కడన్నా ఒకటే. మేము మీ పోలీసుల వర్క్ని మేమేం డిస్టర్బ్ చేయట్లేదు. వాళ్ళు ఎక్కడున్నా మాకు అనవసరం. కాకపోతే వెహికల్ లోపలికి వెళ్తే పేరెంట్స్ ఏమనుమానిస్తున్నారంటే, వెహికల్లో కొంతమంది పిల్లల్ని బయటికి తీసుకొచ్చి మొత్తం వెళ్ళిపోతారేమో, అందుకని మాకు అట్లా వద్దంటున్నారంటే, సరే మరి వెహికల్ లోపలికి వెళ్ళాల్సిన అవసరం ఉందని అడిగాము. అడగొద్దు మీరు, అట్లా అడగొద్దు మీరు. వాళ్ళు ఏం చెప్తున్నారో అది రాసుకోండి, వాళ్ళు ఏం చెప్తున్నారో అది మీరు ప్రొజెక్ట్ చేసుకోండి. నో ఇష్యూ. ఓకే. మీరు వెహికల్ లోపల తీసుకెళ్లొద్దు. లోపల తీసుకెళ్లొద్దా? కాదండి, కాదు. మీరే చెప్పండి. వెహికల్ లోపల ఉంటే ఏంటి, బయట ఉంటే ఏంటి, డిఫరెన్స్ ఏంటండి? అది మీరు క్వశ్చన్ చేయడానికి లేదు కదా. బయట ఉంటే బానే ఉంది, కానీ మీరు లోపల తీసుకెళ్లొద్దు, బయటికి రావద్దు అని మీరు మమ్మల్ని డిక్టేట్ చేయకూడదు. నేను మిమ్మల్ని ఏం డిక్టేట్ చేయట్లేదు, మిమ్మల్ని అడుగుతున్నా. అయిపోయింది. అవి అడగొద్దు. ఎందుకు అడగకూడదండి? లేదు, పేరెంట్స్ ఏం చెప్తారో అది మీరు రాసుకోండి. పేరెంట్స్ ఏం చెప్తారో వాళ్ళతో మీరు చేయండి. ఓకే. పోలీస్ ఏం చేయాలి అనే యాక్షన్స్ లో ఇంటర్ఫియర్ కాదు. నేను పోలీస్ యాక్షన్ లో ఏం ఇంటర్ఫియర్ కాలేదు. ఓకేనా? కాదండి, పోలీస్ యాక్షన్ లో కాదు, పోలీస్ యాక్షన్ లో ఏం ఇంటర్ఫియర్ కాలేదు. లోపలికి పేరెంట్స్ వద్దంటారు, లోపలికి పోతుర్రు అని మేము అడిగినాము అని అంటే అడగొద్దు కదా మీరు. అదేంటి, పేరెంట్స్ అడుగుతున్నారు, వాళ్ళ తరపున మేము అడిగాము, ఎందుకు అడగకూడదు? అది మేము కాదండి. మేము ఇప్పుడు అక్కడ మీరు వెళ్ళటానికి వీల్లేదని అడ్డం నుంచుంటే మేము మీ వర్క్ డిస్టర్బ్ చేసినట్టు. ఇట్లా పేరెంట్స్ అడుగుతున్నారు ఏంటండి అని మేము అడిగితే మీ వర్క్ మేము డిస్టర్బ్ చేసి, మాకు ఎవరినైనా అడగచ్చు. మేము పేరెంట్స్ని ఎలా అయితే అడుగుతాం, మిమ్మల్ని అలా అడిగాం. మేము ఏంటి, ఎందుకు లోపలికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అని అడిగాం మేము. కాదండి, మీకు అర్థం కావట్లేదండి మీ ఇన్వెస్టిగేషన్. కాదండి, కాదు. ఇప్పుడు మేము ఎందుకు వెళ్తున్నామని అడుగుతున్నాము. ఓకే. సార్ ఎస్ఐ గారు, సరే మీరు దీంట్లో ఎంక్వైరీ చేయడం కోసం ఈ 10 రోజుల నుంచి మీ వెహికల్ కానీ మీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇప్పటి వరకు లోపలికి వెళ్ళలేదా? ఈ 10 రోజుల నుంచి మీరు వెహికల్ తీసుకొని సార్ మరి మళ్ళీ ఇప్పుడు దేనికి వెళ్తారండి? అవును సార్, అడుగుతున్నాము, బరాబర్ అడుగుతాం. ఇది ప్రజాస్వామ్యం. మీరు ప్రజలకు జీతగాళ్ళు, మేము బరాబర్ అడుగుతాం. నేను చెప్తా చూడండి. చెప్పండి. నాకు ఇప్పుడు వచ్చిన ఆ బాబుకి సంబంధించిన ఇంకా కొన్ని బిలాంగింగ్స్, బుక్స్, వాళ్ళ ఎవ్రీ పేపర్, ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్, ఆయన బాస్కెట్, ఆయన బ్యారక్, అదంతా కూడా డీటెయిల్ గా వెరిఫై చేసి అందులో ఇంకేమన్నా మాకు క్లూస్ దొరుకుతాయేమో అనే ఆలోచన మీద ఒక కానిస్టేబుల్ ఉన్నారు సార్, ఒక కానిస్టేబుల్ ఉన్నారు. మీకు దీనికి ఏమన్నా స్పెషల్ ఏమైనా కమిటీ చేసిరా? ఒక కానిస్టేబుల్ ఒక వెహికల్ తీసుకొని పోయి ఏం ఇన్స్పెక్షన్ జరుగుతుంది అని చెప్పేసి
మేము అడుగుతున్నాం. అది కాదు, మీకు ఇన్వెస్టిగేషన్ లో ప్రోగ్రెస్ కావాలంటే మీరు ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని అడగాలి. సార్ మీరు ఒక కానిస్టేబుల్ ఒక వెహికల్ తోటి ఏం ఇన్స్పెక్షన్ జరుగుతుంది అంటున్నా. మళ్ళీ అదే చెప్తారు మీరు. కానిస్టేబుల్స్ ఏనండి వర్క్ చేసేది, ఆఫీసర్లు ఎంతమంది ఉంటారు? నాకు 30 అవును సార్, ఈ 10 రోజుల నుంచి ఏం చేసింది సార్ ఈ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ 10 రోజుల నుంచి ఈ పేరెంట్స్ కి ఏ విధంగా సహకరించింది? మీరు 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 అడగాల్సింది నన్ను కదా. మీరు రండి సార్, రండి. ఇక్కడ కడుపు కోత బాధతోటి ఆ కుటుంబ సభ్యులు అందరం ఇక్కడనే ఉన్నాము. నేను వాళ్ళకి డైలీ ఏం ప్రోగ్రెస్ ఇచ్చిన అన్నది వాళ్ళకి తెలుసు. సరే మీరు ఇనలేదు కాబట్టి మీకు కూడా చెప్తా. ఏం తెలుసు సార్, పోలీసు డిపార్ట్మెంట్ తోటి మాకు న్యాయమే జరగలేదు. న్యాయం జరిగితే ఇలా అడవులలో ఉన్న వాళ్ళను ఏరేసి రోజు 50 మందిని 40 మందిని కాల్చి పడేస్తారు. ఎటువంటి సీసీ కెమెరాలు లేని దగ్గర ఇలా మరి ఈ పిల్లగాడు కూడా ఏమైనా నక్సలేటా, లేకపోతే అడవులల్లంగా పోయిండా, ఈ తుపాకులు పట్టుకొని పోయిండా, మరి ఏం చెప్తారా బాబు గురించి మీరు? మాట్లాడేది ఎవరు ఇప్పుడు సార్? లేకపోతే ఎవరు మాట్లాడేది? నేను జర్నలిస్ట్నే సార్. అచ్చా, మీరు జర్నలిస్ట్, ప్రోగ్రెస్ ఏందని అడగాలి కదా. మీరు రండి, నేను మాట్లాడతాను, నేను అరే చెప్తాను. మేము ఇక్కడ బాధిత కుటుంబంతో మేము ఇక్కడ ఉన్నాం సార్. ఉండండి, కానీ పోలీస్ వెహికల్ ని లోపల ఉండాలా బయట ఉండాలా అని ఎందుకు ఇంటర్ఫియర్ అవుతారో అడుగుతున్నా నేను. అవును సార్, 10 రోజుల నుంచి మీరు ఏం ఇన్స్పెక్షన్ చేసిర్రు అని అడుగుతున్నా సార్. నేను పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీలో కెమెరా చెక్ చేస్తే జంగల్లో ఉన్నాయి. ఇక్కడ సైడ్ రండి మీరు ఒకసారి, నేను చెప్తారండి. వెహికల్ ఎందుకు ఆపుతున్నారు? వెహికల్ ఎందుకు ఇంటర్ఫియర్ అవుతారు? వెహికల్ దేనికి సార్, అసలు దేనికి, లోపలికి దేనికి? మీకు ఏం 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 కావాలనేది, ప్రోగ్రెస్ ఏముంది అనేది కదా మీకు కావాలి. ఏం యాక్షన్ తీసుకున్నామో ఏం కావాలన్నది కదా మీకు సార్. కావాలి. ఈ స్కూల్ యాజమాన్యంని ఈ బాధిత కుటుంబంతో మాట్లాడిపియండి సార్. ఇప్పుడు 150 సార్లు మాట్లాడిపించినాము, మళ్ళా కూడా మీరు కావాలంటారు కాబట్టి మళ్ళా కూడా తల్లిదండ్రులతో మళ్ళీ మాట్లాడిపిద్దాము. సార్ క్షమించండి, మీ పట్ల గౌరవం ఉంది, కానీ ఫోన్లలో మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు సార్. ఈ స్కూల్లో మాకు అపాయం జరిగింది బాబుకి, అది ఏం జరిగింది అనేది ఇక్కడ వాళ్ళు కొట్లాడుతారు, మేము వాళ్ళ పక్షాన ఉన్నాం. ఇది ఇంతే సార్, దయచేసి మీరు ఫోన్లో మాట్లాడాల్సిన అవసరం కూడా మాకు లేదు. అది మీ డ్యూటీ, మీరు కాదనలేదు, కానీ పోలీస్ వెహికల్ సరే హలో, ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం. ఓకే సార్, మీరు చెప్పినట్టే పోలీస్ వెహికల్, మీ ఇద్దరు కానిస్టేబుల్స్ ఉన్నారు కదా, వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళండి సార్. కానీ బయటికి వచ్చాడు వాళ్ళిద్దరే రావాలి సార్. మరి ఓకే సార్, అయితే ఇప్పుడు మేము రికార్డ్ చేసుకుంటాం సార్. మీరు వెళ్ళేప్పుడు ఇద్దరు, ఒక్క నిమిషం సార్, మళ్ళీ మీరు సార్ ఒక్క నిమిషం సార్, ఇప్పటి వరకు మీరు చెప్పింది మేము విన్నాం కదా. వినండి, చెప్పండి. మీకు నేను కొత్త కాదు, నాకు మీరు కొత్త కాదు. ఓకేనా? ఓకే, వాళ్ళ పని అలా చేసుకొనియండి. మీకు డౌట్ వస్తే నాకు మాట్లాడండి. నేను అంటుంది అదే, నా మాట వినండి మీరు ఒక్క నిమిషం. ఇప్పుడు ఇద్దరు కానిస్టేబుల్స్ లోపలికి వెళ్తున్నారు కదా, వచ్చేప్పుడు ఇద్దరు కానిస్టేబుల్సే బయట రావాలి, వెహికల్ ఎవరు రాకూడదు. నేను ఏమంటున్నా, నాకు కొత్త కాదు, నేను మీకు కొత్త కాదు. అక్కడ ఏం జరుగుతుందని మీకు తెలియదు. ఏంది నేను చెప్పండి, అదే మీరు చెప్పండి అంటున్నా. మీరు చెప్పండి. అది కాదండి, మీకేం రైట్స్ ఉంటాయండి? పోలీసులు లోపలికి ఎందుకు వెళ్తున్నారు, బయటికి? నేను వెళ్ళొద్దు అంటలేదండి, నేను వెళ్ళొద్దు రావద్దు అంటలేదు. లోపల నుంచి మీరు ఎవరిని బయటికి తీసుకొస్తున్నారు అని వెళ్తున్నారు. అది కూడా క్వశ్చన్ చేయొద్దు నువ్వు. ఓకే, మరి మేమేం క్వశ్చన్ చేయాలో మీరే చెప్పండి, మా డ్యూటీ కూడా మీరే చెప్పండి. ఆ పేరెంట్స్ ఏం చెప్తారో రాసుకో, నీ పని అదే. అంతేనా? అంతే కదా. ఓకే, ఇంకా మీరు ఏం చేసినా చెప్పండి, మేము అడగద్దు. మీరేం చేస్తున్నా మేము అడగద్దు. మీరేం చేసినా మేము అడగద్దు అంటారు, అంతే కదా. మీరు నన్ను అడగండి బాస్. మిమ్మల్ని అడుగుతున్నాం సార్ మేము. నేను అయిపోను కదా, నన్ను అడగండి వచ్చి. అదే సార్, మిమ్మల్ని అడుగుతున్నాను సార్. మీరు ఇప్పుడు లేరు కదా, ఫోన్లో అడుగుతున్నాను నేను. ఇప్పుడు ఏం చేసుకున్నా ప్రోగ్రెస్ ఏందన్నది కంప్లీట్ రిపోర్ట్ మీకు చెప్తారండి. వస్తా ఉండండి, వస్తాం. ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నా, ఎవరండి? రైట్, వస్తా ఉండండి, మేము వస్తాం. చెప్పండి అండి. చెప్పండి, ఏం పేరు? మీ పేరు? నా ఆదాబ్ హైదరాబాద్ అండి. ఏం పేరండి? ఆదాబ్ హైదరాబాద్ అండి. ఓకేనా, ఆదాబ్ హైదరాబాద్. ఒక్క నిమిషం సార్, మీరు మా మాట కూడా వింటారా సార్? ఒక్క నిమిషం సార్. ఇప్పుడు మేము ఏం అడుగుతున్నామంటే సార్, పేరెంట్స్ ఇక్కడ బయట వాళ్ళు ఒక ధర్నా చేస్తున్నారు. ఓకే, ఈ టైంలో మీ కానిస్టేబుల్ వాళ్ళు వెహికల్ తీసుకొని లోపలికి వెళ్తా అన్నారు. సో పేరెంట్స్ ఏమంటున్నారు, వీళ్ళు లోపలికి వెళ్ళి మాకు కొంతమంది మీద అనుమానం ఉంది, వాళ్ళని బయటికి తీసుకెళ్ళిపోతారేమో డౌట్గా ఉంది అంటున్నారు. మేము అన్నాము అట్లా చేయరు, ఆగండి అన్నాం. ఇప్పుడు మేమేమంటున్నాం, మీ సార్ ఏం చెప్తున్నారు, ఎస్ఐ గారు లోపలికి ఇన్వెస్టిగేషన్ చేసేది ఉంది, డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేషన్ చేసేది ఉంది, ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్తాం అంటున్నారు. ఓకే సార్ అన్నాము. మేము అడుగుతుంది ఏంటి, సరే సార్ మీరు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయండి, కాకపోతే మీరు ఇద్దరు కానిస్టేబుల్స్ వెళ్తున్నారు, బయటికి ఇద్దరే రండి సార్, ఎవరిని ఎక్కించుకొని రాకండి సార్ అని అడుగుతున్నాం. తప్ప అండి ఇది? సరే మంచిదండి. ఏం పేరు మీరు? ఆదాబ్ హైదరాబాద్. అవునండి.
మంచిదండి. ఓకే, థ్యాంక్ యూ అండి.